ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 8 మండలాల్లో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట దాదాపుగా అన్ని చోట్ల కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. దీనికి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రధానంగా ఈ గెలుపుని ఏ విధంగా చూస్తారు? మాకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మేము బలంగా జనంలో తీసుకుపోయినాం. నా ఎమ్మట ఉన్న టీములు నన్ను ముందుండి నడిపించి గెలిపించారు. నా విజయం నా ఒక్కరిది కాదు, మా అందరిది, మా గ్రామ ప్రజలది. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, వాళ్ళకి నేను ఇచ్చిన మాట త్వరలోనే అవి నెరవేరుస్తానని, నాకు నా సోదరులందరూ నాకు అండగుండి నన్ను ముందు నడిపిస్తారని కోరుకుంటూ. అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది బీఆర్ఎస్ గడ్డగా ఉంది. బీఆర్ఎస్ ఒక మాజీ మంత్రి యొక్క తన సొంత గడ్డగా భావించారు. దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. వాళ్ళ అన్న పేరు కూడా ఈ పంచాయతీకి పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి చోట గెలుపొందడం ఏ విధంగా అనిపిస్తుంది? సార్, వాళ్ళు పేరు పెట్టుకోవటం కానీ వాళ్ళ ప్రభుత్వంలో గుట్టలు ప్లాట్లు మొత్తం అవినీతి మయమైంది కాబట్టి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీగా గెలిపించి మమ్మల్ని ముందుండి మంచి బాటలో నడిపిమని మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాన్ని చేజార్చకుండా భవిష్యత్తులో ఎప్పుడు కాపాడుకుంటూ వాళ్ళకి ఏదైతే అవసరమైన ముందుండి నడిపిస్తామని మాటిస్తూ చాలా. ఏ అంశాలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? సార్, మాకు సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు 129, గ్యాస్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇంకా పథకాలు చాలా ఉన్నాయి. మేము సీఎం పెన్స్ పథకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని బలంగా తీసుకొని పోవటం వల్ల మాకు కాంగ్రెస్ పార్టీగా మాకు అవకాశం ఇచ్చారు సార్. ఓకే, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్గా ఉన్న క్రమంలో మీరు ఇక్కడ ఎన్నికను ఏ విధంగా తీసుకున్నారు? ఇక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు ఎదురైనాయి? వాటిని ఏ విధంగా అధిగమించారు? వాస్తవంగా ఇక్కడ 10 సంవత్సరాల్లో అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. గత 10 సంవత్సరాల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే పరిపాలించిన వాళ్ళందరూ ఇక్కడ చేసిన డెవలప్మెంట్ శూన్యము. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, రాబందుల రాజ్యం నుంచి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఈ విజయమే దానికి సాక్షి. అన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఈ విజయాన్ని అందరికీ సాధించారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాగా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ సంక్షేమ పథకాలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మేలు జరుగుతుందని ఒక ఇంటెన్షన్తోనే పనిచేసి గెలుపుకి కారణమయ్యారు. అలాగే రాష్ట్రం మొత్తంలో కూడా చాలామంది వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మీద ఇక్కడ నుంచి అందరు మంత్రుల మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈ విజయమే కదా దానికి సమాధానం. చాలు వాళ్ళందరికీ. వాళ్ళు చేసిన 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడండి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లాగా గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో ఆ విధంగా చూసి స్థానికంగా ఉన్న మాజీ మంత్రి కూడా ఇక్కడ రంగంలోకి దిగి అనేక రకాల విమర్శలు చేశారు. స్థానికంగా ఉన్న ప్రస్తుత మంత్రి పైన కూడా అనేక రకాల ఆరోపణలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? విమర్శలు అనేది వాస్తవం కాదనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఈ విజయం జరిగింది. అందరికీ చాలామంది వచ్చేసి ఇక్కడ విజయం ఇంకా ఉన్నది, మేము ఇక్కడ పోరాడుతాం, ఇంకా మేము చేసాం, మేము తీసుకున్న పథకాలన్నీ అమలైనాయి అనుకున్నారు. వాళ్ళ ధీమాతో ఉన్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ సంక్షేమ పథకాలు వచ్చినాయి, అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ గెలుపుకి కారణమైనాయి కదా. చెప్పడానికే ఉంది, అందరు చెప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నిజంగా కష్టపడిలోకి తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. 10 ఏళ్లు పాలించిన నాయకులు ఒక్కసారిగా ఇక్కడ ఓటమి పాలవటం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ రంగంలోకి దిగిన తర్వాత ఇక్కడ విజయం సాధించడాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వాస్తవంగా వాళ్ళు తప్పులు చేసినాయే వాళ్ళ కారణం. వాళ్ళ మాటల విధానం కానీ, వాళ్ళు చేసే పనుల విధానం కానీ, గతంలో చేసుకున్న వాళ్ళ తప్పుల విధానం కానీ, వాళ్ళు ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి డబ్బులతో వాళ్ళని కొనాలని చూసి ఎలాంటి చాలా కారణాలు ఉన్నాయి. వాటికి వాళ్ళు ప్రభావం చేసి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి రౌడీజాలు చేసి భూకబ్జాలు చేసి చాలా చేద్దాం అనుకునే చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కానీ ప్రజలు వాటిని తిప్పికొట్టారు, నమ్మలేదు కాబట్టి ఈ విజయం సాధించుకోవడం జరిగింది. ఒక ప్రస్తుతం చూస్తే అన్ని చోట్ల కూడా ఇదే రకమైన ఒరవడి కొనసాగుతూ ఉంది. రాత్రి వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ కూడా కాంగ్రెస్ హవా అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఫలితాలు వెలువడ్డాయి, మరి కొన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే దాదాపుగా 95% వరకు కాంగ్రెస్ సొంతం చేసుకున్నట్టుగా తన స్థానాలు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పర్ఫామ్ చేయాలని అనుకుందో, ఏదైతే అధికార పార్టీ పైన ఈరోజు అనేక రకాల విమర్శలు చేసిందో, అనేక రకాల ఆరోపణలు చేసిందో అవి అవాస్తవం అన్నట్టుగా ఈరోజు ఓటర్లు నిగ్గు తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూతన ఉత్తేజంతో ఈరోజు ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి గెలిచిన అభ్యర్థులు తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో.